లక్ష్మిని ఎలాగైనా సరే ఈరోజు బయటికి తీసుకొని రావాలి. తను నా వల్ల పడిన కష్టాలు చాలు. ఏం చేసేనా లక్ష్మిని విడిపించి బయటికి తీసుకురావాలి. అసలు తనే తప్పు చేయలేదని నిరూపించాలి. అసలు ఇంత పెద్ద నిందను వేశారు. లక్ష్మి ఆ నిందను మోస్తూ ఎంత బాధపడుతుందో. లక్ష్మిని కేసులో ఇరికించింది వాడైతే ఈ కేసుని ఇంత స్ట్రాంగ్గా చేస్తున్న ఇంకో శత్రువు ఎవరు? వాళ్ళెవరో కనిపెడతాను. వాళ్ళందరి సంగతి తేలుస్తాను. లక్ష్మిని ఏ మచ్చ లేకుండా బయటికి తీసుకొస్తాను. డాక్టర్, ఏంటి సిస్టర్, ఇంతకు ముందు మన హాస్పిటల్కి వచ్చిన లక్ష్మి అనే పేషెంట్ రిపోర్ట్స్ మన దగ్గరే ఉండిపోయినాయి మేడం. అదేంటి? ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి భర్త కానీ రాలేదా? రాలేదు మేడం. కానీ ఆమె ఇంతకు ముందు మన హాస్పిటల్కి వచ్చింది. పాత ఫైల్స్ వెతికితే ఆ లక్ష్మి నెంబర్, ఆమె అడ్రస్ దొరికాయి మేడం. అయితే వెంటనే ఆ లక్ష్మికి ఫోన్ చేసి రిపోర్ట్స్ తీసుకెళ్ళమని చెప్పు. ఓకే మేడం. రే పానకాలు, ఎట్టుందిరా మన కంబ్యాక్ గెటప్? ఏముందయ్యా, అచ్చం మీలాగే. పైన పటారం, లోన లోటారం. ఏంట్రా బాగుతున్నావు? ఉన్నదే కదయ్యా చెప్పాను. మీ పైన అంత బంగారంలో కనిపిస్తుంది, కానీ లోపలంతా గిల్ట్ నాగలే కదయ్యా. అదే కదా అన్నాను, దానికి కొడతారేంటి మీరు? నిన్ను ఒరే పానకాలు, అయ్యా ఎక్కడో ఫోన్ మోగుతున్నట్టుందంట్రా. మీ జేబులోనే అయ్యా. నా దగ్గరున్నదే డబ్బా ఫోన్ కదరా, ఇది స్మార్ట్ ఫోన్ రింగ్ టోను. అయ్యా మీరు మర్చిపోయారా, ఆ లక్ష్మి ఫోన్ మీ దగ్గరే ఉంది కదయ్యా. అవును కదూ. హలో హలో, మీకు గుడ్ న్యూస్ అండి. గుడ్ న్యూసా? గల్ఫ్ లాటరీలో కోట్లు గెలిచానా, లేక ఈ నెంబర్కి లక్కీ డ్రాలో ప్రైజ్ మనీ ఇస్తున్నారా? చాలా రోజుల నుంచి జీవితంలో బ్యాడ్ న్యూసే గానీ గుడ్ న్యూస్ ఒక్కడ కూడా లేదు. మంచి వార్త, త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి. ఇదేంటి, లక్ష్మి గారు కాకుండా మీరెవరో మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? లక్ష్మి గారు ఎక్కడా? డాక్టర్, ఆ లక్ష్మికి ఫోన్ చేస్తుంటే ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశారు. అవునా? ఆమె అడ్రస్ ఉంది కదా, మన వార్డ్ బాయ్కి అడ్రస్ ఇచ్చి రిపోర్ట్స్ ఆ లక్ష్మి ఇంటికి పంపించు. అలాగే మేడం. ఒరే, ఈ మొబైల్ ఫోన్ ని అనవసరంగా ఎత్తానురా. అదేదో గుడ్ న్యూస్ అని హారాలు తీస్తూనే ఉంది. అయ్యా, ఈ మొబైల్ మీ దగ్గరే ఉందని ఆ లక్ష్మి కానీ విహారీ కానీ పసిగడితే? అమ్మో. ఒరేయ్, అంబికా చెల్లెం ఉంది కదరా, తను చూసుకుంటుందిలే. అవసరానికి ఒకసారి వాడిందిగా, మళ్ళీ అవసరం వస్తే అడుగుతా ఉంటుంది. అప్పటి వరకు ఇది మన దగ్గరే జాగ్రత్తగా ఉంచుతాం. ఏం బంగారు చెల్లెమో ఏమోనయ్యా, మీరు మళ్ళీ ఆమెను నమ్ముకుని మళ్ళీ ఎప్పుడు అడుకునే స్టేజ్కి వెళ్తామా, లేదా మీ ఫోటోకే దండ పడిపోయే స్టేజ్కి వెళ్తామా అని భయంగా ఉంది. శుభం పలకరా సుబ్బన్న అంటే అశుభమే పలుకుతా అప్పన్న అన్నాడంట. వెనకకి నీళ్ళంటాడు యాదవాన్ని. నా మాటని మన్నించి అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు అత్యవసరంగా మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి అంబికా గారు? ఈ మీటింగ్ మన విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెప్యుటేషన్ గురించి. మేడం, మన రెప్యుటేషన్కి ఏమైంది? ఏ ఇష్యూ లేదు కదా? మీరు న్యూస్ చూడట్లేదా? ఒక్క నిమిషం. కేసులో అరెస్ట్ అయిన విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ న్యూ సీఈఓ కనక మహాలక్ష్మి. తను ఎవరో తెలుసు కదా? ఆమె లక్ష్మి గారు. ఆ లక్ష్మిని మీ అనుమతి లేకుండా విహారీ తనని సీఈఓగా చేశాడు.
ఆ లక్ష్మి నిన్న ఆ కేసులో దొరికిపోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ న్యూస్ చూసినా, ఏ ఛానల్ చూసినా విహారీ గ్రూప్ సీఈఓ అని ఒకే పేరు వస్తోంది. విహారీ మీ పర్మిషన్ లేకుండా ఒక అర్హత లేని మనిషికి సీఈఓ పోస్ట్ ఇచ్చాడు. ఆ లక్ష్మి మన కంపెనీ వాల్యూ మొత్తం తీసేసింది. అంబికా గారు, ఆ లక్ష్మి గారు వచ్చిన తర్వాతే మన కంపెనీ చాలా డెవలప్ చేసింది. ఆమె కూడా చాలా కష్టపడి పనిచేసింది. తన వల్ల మన షేర్ వాల్యూ కూడా అప్పర్ సర్క్యూట్ని తాకింది. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో షేర్ వాల్యూ మొత్తం తగ్గిపోయింది. మన గ్రూప్ కంపెనీస్ పరువు మొత్తం పోయింది. ఇలా చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. ఒకప్పుడు నేను డెవలప్ చేసిన కంపెనీ ఇప్పుడు నా కళ్ళ ముందే ఇలా దిగజారిపోతూ పతనం వైపు వెళ్ళిపోతూ ఉంటే చూసి తట్టుకోలేకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఒక అనర్హురాల్ని సీఈఓని చేశాడు విహారీ. మీ అనుమతి లేకుండా అసలు ఎలా నిర్ణయం తీసుకుంటాడు? ఆ నిర్ణయం వలన మన సంస్థ మనుగడే ప్రశ్నార్థకం అవుతూ ఉంటే మీరంతా చూస్తూ ఊరుకోరు కదా. నా అభిప్రాయం ప్రకారం విహారీ చైర్మన్ పదవికి పనికి రాడు అనిపిస్తుంది. అదేంటి మేడం, విహారీ గారు మీ మేనలుడే కదా మేడం? నా మేనలుడే అయినా నాకు ఈ కంపెనీయే ముఖ్యం. ఆలోచించండి, మళ్ళీ మీటింగ్ పెట్టుకునే లోపు విహారీనే కంటిన్యూ చేద్దామా లేక కొత్త చైర్మన్ కావాలి అనేది కూడా ఆలోచించండి. నేను చెప్తున్నది మన మంచికే, మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మనుగడకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మళ్ళీ ఆలోచించుకోండి. ఇదే అనుకుంటా లక్ష్మి గారి ఇల్లు.